వెల్కమ్ టు ఛానల్ 18. నేను మీ శివకుమార్ కులాసా. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి అడవల రమేష్ బాబు గారితో ఉన్నాం. వారితో మనం ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే అనాలా, లాల్సాలాం అనాలా, విప్లవ వందనాలు అనాలా? ఏదైనా ఓకే. ఎందుకంటే మనం ఇది పలకరించుకోవటం, సాన్నిధ్యాన్ని, సంబంధాన్ని మనం తెలియజేసుకోవటం. సరే, నేను లాల్ సలాం అంటాను. రెడ్ సల్యూట్. రైట్ అన్న, అసలు అడవల రమేష్ బాబు స్వగ్రామం ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, తల్లిదండ్రులు ఎవరు, ఏం చేసేవారు? వాస్తవంగా మా స్వగ్రామం ఏదైతే మద్నూరు మండలం డోంగ్లీ మా స్వగ్రామం. నేను చిన్నప్పుడే బిలో 4-5 ఇయర్స్ ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు పని నిమిత్తం బోధన దగ్గర ఉన్నటువంటి రుద్రూర్కి వలస రావటం జరిగింది. మా తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీలు. అంతకుముందు మాకు 10 ఎకరాల భూమి ఉండేది, అవన్నీ పోయినాయి. అక్కడ మేము స్థిరపడటం జరిగింది. రుద్రూరులోనే నా బాల్యం కానీ నా చదువు కానీ అక్కడనే కొనసాగింది. మా సొంత ఇల్లు కూడా రుద్రూరులోనే ఉంది. నేను పుట్టిన గ్రామం మాత్రం డోంగ్లీ. అక్కడ ఏమీ లేదు ఇప్పుడు. ఎక్కడి వరకు చదువుకున్నారన్న మీరు? నేను పీజీ కంప్లీట్ చేసిన. పీజీ చదివిన తర్వాత అంటే ఈ సందర్భంలోనే విద్యార్థి దశలో ఉన్నప్పుడు డిగ్రీ స్టార్టింగ్లోనే, ఇంటర్ ఎండింగ్ నుంచి డిగ్రీ స్టార్ట్ అవ్వటంతో విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐతో సంబంధాలు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల పాటు సంఘంలో ఉండటం జరిగింది. ప్రధానంగా నా పీజీ మేము డిస్టెన్స్లో డిగ్రీ వరకు రెగ్యులర్ స్కూలు బోధన్ డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకోవటం జరిగింది. ఈ రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరైనా ఉన్నారా? అంటే మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నారా, లేకుంటే మీకు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి, ఒక పార్టీలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందా? వాస్తవంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా వ్యవసాయం చేసేటువంటి కుటుంబం నుంచే ఉన్నారు. అదేవిధంగా మా బంధువులు కానీ వీళ్ళెవరూ పెద్దగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. నాకు రాజకీయం ఎందుకు అబ్బిందని అంటే, ప్రధానంగా నేను చదువుకుంటున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి మా కుటుంబ పరిస్థితులు కానీ, అట్లాగే మాకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితుల్ని చూసినప్పుడు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు రాజకీయ క్లాసులకి అటెండ్ అవ్వటం జరిగింది. విద్యార్థి క్లాసులకు అటెండ్ అయినప్పుడు సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పేదరికం, దీనికి మూల కారణాలు, వీటిని తెలుసుకున్న తర్వాత అవును కదా, మేము మా కుటుంబం కానీ సమాజంలో అనేక మంది పేదలు ఇబ్బందులు పడటానికి అసలు కారణాన్ని మనం పరిశీలించకుండా, అసలు కారణాన్ని పట్టించుకోకుండా, ఈ భారమంతా ఏదో దేవుడే మనకు చేసి పెట్టిండు, దేవుడి మీదనే మనం భారం వేయటం, అసలు మనకి తినడానికి తిండికి సరిపడా కూలి రాకపోవటానికి కానీ, కూలి దొరకకపోవటానికి కానీ, ఈరోజు పని చేసుకుందామంటే పని లేకపోవటం కానీ, దీనికి కారణం ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ప్రభుత్వాలు కదా. ఈ ప్రభుత్వాల మీద మనం మాట్లాడకుండా వచ్చినప్పుడు ఓట్లేయటం లేదా ఎన్నికల్లో వాళ్ళ జెండాలు పట్టుకొని తిరగటం తప్ప, అసలు మన కష్టాలకు కారణం వీళ్ళు అనేటువంటి ఆలోచన ఆ సందర్భంలో క్లాసుల్లో కలిగింది. ఆ క్లాసుల ద్వారానే నేను ఈ మనం రాజకీయాల్లోకి పోవాలా అనేటువంటిది. నాకు అప్పటికి ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. సుమారు నేను డిగ్రీ కంప్లీట్ కాగానే అప్పుడే 15-20 వేలకు సంబంధించినటువంటి ఉద్యోగం వచ్చింది. సంపాదన ఉంది ఆల్రెడీ. అప్పుడు వచ్చింది. కానీ దాన్ని ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పి మధు గారు రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన పిలుచుకొని, నీలాంటి వాళ్ళు ఈ వ్యవస్థ కోసం పనిచేయాలా, ఒక కుటుంబం బాగుంటే కాదు, వ్యవస్థ బాగున్నప్పుడే ఏమైనా ఉపయోగం ఉంటుంది, ఆలోచించు అని ప్రోత్సహించటం, దాని మూలంగా నేను సిపిఎం పార్టీలో యాక్టివ్ కార్యకర్తగా రావటం జరిగింది. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనుకుంటే, అంటే ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద, నష్టాల మీద, సమస్యల మీద పోరాటం చేయకుంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా. మనకు సిపిఎం పార్టీ వైపే ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది రమేష్ బాబు గారు? ఇప్పుడు అదే చెప్తున్నా,
ఈరోజు దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా అప్పటికే నేను రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నప్పుడు అప్పటికే ఎన్టీఆర్ గారు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో కొద్ది గొప్ప కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ నటుడిగా లేదా కొంత జనాలకి ఉపయోగపడే పద్ధతుల్లో ఎన్టీఆర్ కొంత కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని గరీబీ హటావో అనే నినాదం ఇచ్చినప్పటికీ, అట్లాగే బ్యాంకుల జాతీయకరణం చేసినప్పటికీ ఈ దేశంలో అత్యధికంగా అప్పుడు 80-83 టైంలో అసలు పేదోడు ఓటేసే అవకాశం కూడా ఉండేది కాదు. దొంగోట్లు వేసేటోళ్ళు అనేక మంది, ఆ రకంగా రిగ్గింగ్ జరిగేది. అట్లాగే పేదోళ్ళు పోటీ చేస్తే చేయటానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఎవడైతే ఆ గ్రామంలో పట్టున్నటువంటి భూస్వామ్యం, ఆ గ్రామంలో పేరున్నటువంటి పటేల్ పట్వారీలో కాస్త ఈ ప్రజల్లో పేరున్నటువంటి వాళ్ళే పోటీ చేసే అవకాశం ఉండేది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఆ రాజకీయ పార్టీల్లో చేరితే మన పేదోళ్ళకి, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉపయోగం ఉండేది. నేను ఏదో దళిత కుటుంబానికి సంబంధించిన కూడా కాదు, మంచి సమాజంలో పేరున్నటువంటి ఒక మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి అనేక సంబంధాలు కూడా ఉంటాయి. కానీ పేదలతోటి నిత్యం సంబంధాలు, వాళ్ళతో బంధుత్వాలు అంటే కలిసి మాట్లాడే పరిస్థితి ఉండేది. కాబట్టి మా కుటుంబం పరిస్థితి కానీ బయటోటి పరిస్థితి కానీ ఆ ప్రధానంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ కష్టాలు చూస్తే ఈ కష్టాలకు కారణమే వాళ్ళు కదా, కాంగ్రెస్ కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ. ఇక వాళ్ళతోటే మనం కలిసి పనిచేస్తే దీన్ని మనం మార్చడానికి ఏం ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన, ఆ సిపిఎం పార్టీలో చేరటం జరిగింది. నా పార్టీ సభ్యత్వం నేను 91లో నాకు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తూ వస్తా ఉన్నా. ఇంత ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇది చేస్తున్న తరుణంలో, ఈ నేపథ్యంలో మీరు ఎన్నో పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నారు. మరి కుటుంబ సభ్యుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? అంటే మీకు అంటే చాలు ఆపండి, ఇన్ని రోజులు మనం కేసులు చేసుకుంటే ఇది చేయడమేనా, లేదు పర్వాలేదు మీరు చేస్తున్నటువంటి మార్గం మంచిదే అని ప్రోత్సాహం ఉంటుందా? ఇప్పుడు నేను మా అమ్మ ఒంటరి మహిళ. నేను 8వ తరగతి ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఒంటరి మహిళగా ఉంటూ మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని పెంచి ఇది చేయటం జరిగింది. మేము ఒక చెల్లి, నేను మా అమ్మతో ఉండేవాళ్ళం. నా చదువు అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ ఒక్కరోజు మా అమ్మ నువ్వు పని చేయాలా, నువ్వు నాకు సంపాదించి పెట్టాలనే పద్ధతుల్లో ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అరే నా కొడుకు మంచోళ్ళతో తిరుగుతుండు, ఏమైనా నలుగురి కోసం పనిచేస్తుండు అనేటువంటి ఆలోచనతో ఉంది తప్ప ఇంకోటి లేదు. అట్లాగే నా పెళ్ళైన తర్వాత మా భార్య కూడా నువ్వు ఆ ఉద్యమాన్ని వదిలేసి ఉద్యోగం చెయ్యు అనేటువంటి పద్ధతుల్లో మా భార్య కూడా ఏ రోజు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా మాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె ఒక పనిని వెతుక్కొని కుటుంబానికి ఆసరగా ఉన్నది తప్ప ఈ రాజకీయాలను వదిలేసే, ఈ రాజకీయాలతో మనకు పని లేదు, మన బతికేదో మనం బతుకుదాం అని అనుకుంటే నేను ఇంతకాలం రాజకీయాల్లో ఉండేటువంటి వాడిని కాదు. సుమారు 30-35 సంవత్సరాల పాటు ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే కుటుంబం నుంచి ఎంతో కొంత సపోర్ట్గా ఉంది. అట్లాగే మనం ఈ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో పెద్ద సంపాదన కూడా ఏమి ఉండదు. అట్లాగే మనకేదో కుటుంబానికి మేలు చేసేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. కష్టాలతో ఉన్న కష్టాలని, మన కష్టాల ముందు ప్రజల కష్టాలని కనుక చూసుకుంటే వాళ్ళ కష్టాల ముందు మనకి పెద్దవి కావు అనేటువంటి ఆలోచనతో మొదటి నుంచి ఉన్నాం. కాబట్టి కుటుంబంలో మన పెద్దగా ఒత్తిడేం లేదు. అట్లాగే తల్లి నుంచి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏం రాలేదు. రమేష్ బాబు గారు ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు గత 8 సంవత్సరాలుగా. అంటే గతంలో ఎప్పుడైనా పోటీ చేశారా? అంటే పబ్లిక్ ఎలక్షన్స్లో పోటీ చేశారా దేంట్లోనైనా? నేను నిజామాబాద్ వచ్చినాక కార్పొరేషన్గా నిజామాబాద్ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి నేను కార్పొరేటర్గా పోటీ చేయటం జరిగింది. అప్పటికి నేను ట్రేడ్ యూనియన్ మూమెంట్లో ఉన్న, కార్మిక సంఘంలో ఉన్న, ట్రేడ్ యూనియన్ రంగంలో ఉన్నప్పుడు
నేను పోటీ చేసి చంద్రశేఖర్ కాలనీలో ఉన్నటువంటి డివిజన్లో నేను నామినేషన్ వేయటం జరిగింది. ప్రజల నుంచి మాత్రం ఆదరణ ఉన్నది. కానీ మనం చూసాం ఈ రోజుల్లో అంటే ప్రజలు వాళ్ళ సమస్యల పట్ల మనం కదిలిచ్చినప్పుడు, వాళ్ళ సమస్యల మీద మనం పోరాటం చేసినప్పుడు వచ్చినంత ఉత్సాహంగా ఎన్నికల్లో కొంత ఆదరణ తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయాలు ధన రాజకీయాలుగా మార్చారు, స్వార్థ రాజకీయాలుగా మార్చారు. కులము, బంధుత్వము, మతాలు ఈ పేరుతోటి ప్రజల్ని మభ్యపెట్టేసరికంటే మనం గెలవలేకపోయినాం. ఏమైనా ప్రజల్ని నిత్యం ఈరోజు ₹1 ఖర్చు పెట్టకుండా, ఒక్క పైసా మనం ఇది చేయకుండా ప్రజల్ని అనేక మందిని కదిలించగలుగుతున్నాం, వాళ్ళని మన వెనుక సమీకరించగలుగుతున్నాం అంటే ఎంతో కొంత ప్రజలు మన పట్ల విశ్వాసం ఉండటం, మన పోరాటాల పట్ల, కార్యక్రమాల పట్ల నమ్మకం ఉండటం మూలంగానే ఈ ఉంటా ఉన్నది. పోటీ చేసినప్పుడు కూడా ఒక మోస్తారు ఓట్లు వచ్చినాయి. మనమేం ₹1 ఖర్చు పెట్టకుండా ఆ మాత్రం ఓట్లు సంపాదించడం అంటే పార్టీ పట్ల ఉన్నటువంటి విధేయత అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. భవిష్యత్తులో నిజామాబాద్కి ఎంపీగా కానీ, లేకపోతే నిజామాబాద్ అర్బన్కి ఎమ్మెల్యేగా కానీ పార్టీ తరపున ఒక అవకాశం వస్తే రమేష్ బాబు పోటీ చేస్తారా? ఒకటి అంటే మేము పోటీ చేయాలా చేయకపోవడం అనేటువంటిది పార్టీ ఆదేశిస్తే పార్టీ నిర్ణయం చేస్తుంది. నిర్ణయించినప్పుడు తప్పనిసరిగా పోటీ చేస్తాం, నిలబడతాం, ఎన్నికల్లో పోరాడతాం. అట్లా ఈ జిల్లాలో కూడా పార్టీ నాయకత్వం, కార్యకర్తల్ని అనేక మందిని పోటీ చేయించి అది ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబర్ దాకా అనేక మందిని పోటీ చేయించాం, పోటీలో ఉన్నాం. కొన్ని గెలిచాం, కొన్ని ఓడాం. ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఈ వ్యవస్థని మార్చాలంటే అంటే చట్టసభలతో పాటు బయట ప్రజా పోరాటాలు నిర్వహించాలనేటువంటిది సిపిఎం పార్టీకి విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ప్రజల్ని, మా విధానాల్ని ప్రజలకి వివరించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. మా విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు ప్రజా సమస్యల మీద నికరంగా మాట్లాడగలిగే శక్తి కావాలంటే, ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులు తప్ప ఇంకోటి కాదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం. ఇప్పుడు మన సిపిఎం పార్టీ ప్రతి కార్మిక సంఘంని ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంది. వాళ్ళకు న్యాయం జరిగే వరకు, చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంది. మరి సిపిఎం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇంకెక్కువ అవకాశం ఉంటుంది కదా. మరి ఎందుకు ఒక ఎజెండా తోటి పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, సంపూర్ణంగా పూర్తి స్థాయిలో పోటీ చేయలేకపోతుంది? అంటే ఎప్పుడు ఒక పార్టీతో పొత్తులో ఉండడమే కాకుండా స్వయంగా పోటీ, ఎందుకంటే అన్ని రంగాల ప్రజల తరపున పోరాటం చేస్తుంది మన సిపిఎం పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా. సిపిఎం పార్టీ కూడా అట్లాగే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంది. మరి ఎందుకు అట్లా వెళ్ళట్లేదు? ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజా సమస్యలు ఇంకా మీరు అనుకున్న విధంగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎట్లయితే నిలదీస్తున్నారో వాటిని మీరే పరిష్కరించవచ్చు కదా, ఎందుకంటే వెళ్ళలేకపోతుంది? మీరు అన్నది ఒకటి వాస్తవం. ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, జిల్లాలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద సిపిఎం పార్టీ గళం విప్పుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతుంది, వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడతా ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయాల్లో సిపిఎం పార్టీ స్వతంత్రంగా పోటీ చేసేటువంటి శక్తి అంటే ప్రధానంగా నిర్మాణం. మనం చూస్తే మేము అనేక కార్మిక పోరాటాలు చేస్తూ ఉంటాం, అనేక ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఉద్యమాల్లో ప్రజలు మాతో కదిలి వస్తూ ఉన్నారు. కానీ అవి ఆర్థిక పోరాటాల వరకు పరిమితం అవుతా ఉన్నాయి. వాళ్ళకి జీతం పెరగాలన్నా, కూలి పెరగాలన్నా, లేదా బోనస్ రావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఉద్యోగం నిలబడాలన్నా మాతో పోరాటాల్లోకి వస్తూ ఉన్నారు. కానీ ఇంటికి పోయిన తర్వాత, వాళ్ళ గ్రామాల్లోకి పోయిన తర్వాత, వాళ్ళ ఇళ్ళ దగ్గర వచ్చేటువంటి రోజువారీ సమస్యల పట్ల అక్కడ నిలబడి కొట్లాడేటువంటి, వాళ్ళకు సహాయం అందించేటువంటి కార్యకర్తలు డెవలప్ కాకపోవటం, అది ప్రధానంగా మాకు వస్తున్నటువంటి బలహీనత. ఈ బలహీనతని అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఈ కాలంలో కొంత కృషి జరుగుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో, వార్డుల్లో కూడా కార్యకర్తల అభివృద్ధి కోసం మనం దృష్టి పెట్టి, ఆ రకంగా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే, ఎందుకంటే స్థానికంగా వాళ్ళకి మంచినీళ్ళ సమస్య ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, కరెంట్ సమస్య ఉంటుంది, మురికి కాలువల సమస్యలు ఉంటాయి, ఇంక ఇతరత్ర అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్లో కూడా జోక్యం చేసుకుంటే ప్రజలకి అందుబాటులో ఉంటే కొంత నాయకత్వం పట్ల, కార్యకర్తల పట్ల విశ్వాసం లోకల్గా
కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి జీతం రాకపోతే, జీతం పెరగకపోతే, పెన్షన్ రాకపోతే, ఉద్యోగంలో నుంచి తీసేస్తే, అరే మా కోసం కొట్లాడేది సిపిఎం, సిఐటియు కార్మిక సంఘాలు ఉన్నాయి, వాళ్ళు దగ్గరికి పోతే మన సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో పొలమని జనం వస్తూ ఉన్నారు, పరిష్కారం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పరిష్కారం అయినాక ఇంటికి పోయేసరికంటే వాళ్లకు రోజువారీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు కనబడేసరికంటే మనకు అవసరమైతే మన పోరాటాల్లోకి ₹1 ఖర్చు లేకుండా వస్తూ ఉన్నారు, అక్కడ డబ్బులు తీసుకొని ఓట్లు వేయించే పరిస్థితికి జరుగుతూ ఉంది. ఇది ఈ పరిస్థితి మారాలనే ఆలోచనతో మేము కృషి చేస్తూ ఉన్నాం. అయితే మా బలాన్ని పెంచుకోవటం కోసం మేము ఖచ్చితంగా ఆ దృష్టి పెట్టాం. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బలాన్ని పెంచుకొని ప్రభుత్వాల్ని ఈరోజు కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వంలోనే ప్రభుత్వం ఉన్నది, గతంలో పశ్చిమ బెంగాల్లో ఉంది, త్రిపురలో ఉంది, ఇంకా అనేక రాష్ట్రాల్లో గెలవటం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా కొంత ఎమ్మెల్యేలని అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ నెట్వర్క్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ వైపు దృష్టి పెడతాం. విద్యార్థి దశ నుంచి స్టార్ట్ చేస్తే సిపిఎం జిల్లా కార్యదర్శి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన రమేష్ బాబుని బాధించినటువంటి సంఘటన ఏదైనా ఉందా? అంటే వ్యక్తిగతంగా నాకేం పెద్ద బాధించినటువంటిది జరిగిందే లేదు. నేను 90 అంటే ఈ నాయకత్వ స్థానాల్లో విద్యార్థి నాయకుడిగా 91, 92లో వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకం అంటే ఎన్నుకొని కూడా ఈ 8వ సంవత్సరం 17 డిసెంబర్లో జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యక్తిగతంగా సమస్యలు అంటే మనం జనరల్గా ఏ పార్టీలోనైనా ఎక్కడైనా సమస్యలు నిత్యం వస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొని ముందుకు పోవటమే ఉంటుంది తప్ప మానసికంగా కుంగిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు, ప్రజలతో కలుసున్నప్పుడు ఈ సమస్యలన్నీ సెకండరీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ చెప్పే కష్టాల ముందు, వాళ్ళ బాధల ముందు మనదో పెద్ద సమస్య కాదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి వస్తే ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటాం. ఆ సమస్యల కోసం దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా ఎప్పటికప్పుడు వాటిని అధిగమించటమే తప్ప వచ్చింది బాధని ఇక మనం ఏం చేద్దాం, ఎట్లా పోదాం అని దిగాలు పడి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఏం లేదు. భవిష్యత్తులో కూడా ఆ పద్ధతుల్లోనే మనం ఆలోచిస్తే, కొనసాగిస్తే ఖచ్చితంగా మనకు మన సమస్యలు ప్రజల ముందు పెద్దవి కావు అనేటువంటిది నాకు అర్థమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రజా సమస్యల్లోనే మునిగిపోయి ఉంటారు. ఎప్పుడైనా కుటుంబానికి అయ్యో సమయం ఇవ్వలేకపోతున్నా, కుటుంబం గురించి ఎక్కువ టైం కేటాయించకపోతున్నా అంటే సందర్భాలు ఏమైనా అనిపించింది అట్లా మనకు? అంటే వాస్తవంగా మన కమ్యూనిస్టులకి కుటుంబాలతో ఎక్కువ టైం ఇచ్చేటువంటి సమయం దొరకదు. అందులో పూర్తికాలం కార్యకర్తగా ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైం ఇవ్వలేనప్పుడు ఒక్కొక్కసారి అంటే పిల్లలు గుర్తుకు రావడం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు అయ్యో వాళ్ళతోని స్పెండ్ చేయలేకపోతున్నా, నేను మిస్సెస్ గారితో కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా వస్తుంటే సహజం, మనుషులు ఎవరికైనా వస్తాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఆ ఒత్తిడి ఉంటే అది పెద్దగా అనిపిస్తుంది. ఇంట్లో నాకు పెద్దగా ఆ ఒత్తిడి లేదు. భార్య కూడా కొద్ద గొప్ప ఒక రాజకీయ అవగాహనని తెలుసుకున్నది కాబట్టి, ఆమె మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి పత్రికల్లోనే పనిచేస్తుంది కాబట్టి, మన రాజకీయాలతో అవగాహన కలిగి ఉన్నది కాబట్టి పెద్ద ఒత్తిడి లేదు. మా పెళ్ళి కూడా దగ్గర 26 సంవత్సరాలు అవుతుంది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఏ రోజు నాకు ఆ రకమైనటువంటి ఒత్తిడి రాలేదు. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా బతికేటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు పిల్లలు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా పెద్ద అబ్బాయి పెళ్ళయింది, ఆయన ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. చిన్న అబ్బాయి డిగ్రీ అయింది, హైదరాబాద్లో ఒక ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు ఎవరిదాళ్ళు సెట్ అయిపోయారు, వాళ్ళదాళ్ళు బాగానే ఉంటున్నారు. మాకు పెద్ద ఇబ్బంది లేవు, ఇద్దరం ఉంటాం. మా కుటుంబానికి తినడానికి సరిపడా ఎట్లాగూ మా ఆవిడ పనిచేస్తుంది కాబట్టి దాంతో కుటుంబం గడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు విద్యార్థి దశ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు కానీ, సమాజానికి కానీ, సమాజంలో యువత మొత్తం చెడు మార్గంలో వెళ్తుంది.
వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటే, ఈరోజు బాగా వినిమయ తత్వం పెరిగిన తర్వాత స్వార్థం అనేటువంటిది ప్రతి వ్యక్తిలో పెరుగుతూ ఉంది. కుటుంబాల నుంచి కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడి వస్తుంది. బాగా బతకాలనేటువంటిది, బాగా బతకాలనేది దాంట్లో కమ్యూనిస్టులుగా మాకేం అభ్యంతరం లేదు. బతకాలి, బాగా బతకాలి. మనం బాగా బతకకుండా ఉండటానికి కారణం ఏందనేది ఆలోచించాలా. ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయి? మనం చూస్తే ఈ గత 10 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు మనం జమ చేసినటువంటి పైసా ఈరోజు బ్యాంకులు ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి రుణాలు ఇచ్చి వాటిని మాఫీ చేస్తే, మనం మాట్లాడకపోతే మనకు 1000 రూపాయలు, ₹1,00,000 ఏదైనా అప్పిస్తే ఆ అప్పు కోసం బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ పెట్టే ఇబ్బంది ముందు వాళ్ళు అన్ని లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి? ఈరోజు మన నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి ఉన్నాయి. ఈ పెరిగేటువంటి ఈ ధరల్ని అదుపు చేయకుండా పెద్ద పెద్ద కంపెనీలకు భూముల్ని, ఆస్తుల్ని, మన వనరుల్ని కట్టబెడతా ఉంటే మరి పేదలు ఎట్లా బతకాలా అనేటువంటిది ఆలోచించాలా. మనం బాగుండాలంటే సమాజం బాగుండాలా. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. ఒక్క కులమో, మతమో, ప్రాంతమో పేరుతోటి మనం కొట్టుమిట్టాడితే మన సమస్యలు పరిష్కారం కావు. అందరూ బాగుండాలా, అందట్లో మనం బాగుండాలని ఆలోచించగలిగినప్పుడే మనం ఈ వ్యవస్థని మార్చగలుగుతాం. ప్రజలు కూడా ఆ వైపు ఆలోచించాలని, ఈ ప్రధానంగా యువత ఆ వైపు ఆలోచించాలని కోరుతాం. రమేష్ బాబు గారికి బాగా ఇష్టమైనటువంటి నాయకుడు, సిపిఎం పార్టీ అంటే మీకు మీ పార్టీ కాబట్టి, అంటే వేరే పార్టీలలో మీకు ఇష్టమైన నాయకులు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకా బీఎస్పీ కావచ్చు, మీకు నచ్చిన, అంటే మంచిగా వాళ్ళ యొక్క విలువలు నచ్చే, వాళ్ళ యొక్క ఆలోచన విధానం నచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు? ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ అంటే మంచి నాయకుడు, ఇష్టమైన నాయకుడు. అంటే మొదటి నుంచి కొత్త ఆయన సోషలిస్ట్ భావాలతోటి ఈ దేశాన్ని పరిపాలించిండు. అనేక మంది సంస్కరణలు తీసుకొచ్చిండు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది గొప్ప ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో పరిపాలించిండు. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ అంటే అభిమానం. మీకు అస్సలు నచ్చని నాయకుడు ఎవరైనా ఉన్నారా? నాకు అసలు నచ్చని నాయకుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ. ఎందుకు? ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చే విధానాల మూలంగా బయట దేశాలు తిరుగుతూ ఉన్నాడు. అనేక దేశాల్లో స్వదేశీ విధానాలని చెప్తా ఉన్నాడు. కానీ మనం చూసుకుంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినప్పుడు ఉపాధి అవకాశాలు ఎట్లా పెరుగుతాయి? బజ్జీలు చేసుకుంటేనో, పకోడీలు వేసుకుంటేనో అదే ఉద్యోగం అని అనుకుంటే కరెక్ట్ కాదు. ఉద్యోగ అవకాశాలని పెంచడానికి గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఏ పరిశ్రమ కానీ ఇది కానీ ఇక్కడ ఈ దేశంలో నెలకొల్పబడలేదు. కాబట్టి నిరుద్యోగం ఈ కాలంలో ఎక్కువ పెరిగింది, పేదరికం ఈ కాలంలో ఎక్కువ పెరిగింది, అట్లాగే ధరలు కూడా ఈ కాలంలోనే ఎక్కువ పెరిగినాయి. అంటే పేదల కన్నా బాగా ధనవంతులకు ఉపయోగపడే పద్ధతుల్లోనే నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఉపన్యాసం బాగిస్తాడు, ప్రజల్ని కన్విన్స్ బాగా చేయగలుగుతాడు. ప్రజల పట్ల ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది. ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయి కదా మోడీని. హిట్లర్ని కూడా ఒక దశలో మొత్తం ప్రపంచమంతా అనుకూలంగా ఉండే. కానీ ఎప్పుడైతే హిట్లర్ విధానాలు నచ్చలేదో, రష్యాలో తిరుగుబాటు జరిగిన తర్వాత, రష్యా నుంచి హిట్లర్ని తరిమేసిన తర్వాత ప్రపంచం అంతటా ఆయన తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అందరు మెచ్చారు కదా అని అంటే హిట్లర్ని ప్రజలందరూ యాక్సెప్ట్ చేయరు కదా. అట్లా నరేంద్ర మోడీని ప్రేమించే ప్రజలు ఉన్నారు, నేనేం వాళ్ళని కాదంటలే. కానీ ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేదే ఇక్కడ సమస్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.